హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ టైంలో చదవాలి, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది. మరి ఎంత చదివినా గుర్తు రావట్లేదు, ఎన్నిసార్లు చదివినా సరే కొత్తగా అనిపిస్తుంది. మరి ఏం చేయాలి, ఏ టైంలో చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఇలాంటి సంశయాలు మీకు చాలా ఉన్నాయి. వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తుంది, మరియు మీకున్న ఇల్యూషన్స్ అన్నీ కూడా పోతాయి. మరి దానికంటే ముందుగా మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్డేటెడ్ పుస్తకం రిలీజ్ అయింది. మరియు తెలంగాణకు సంబంధించి విద్యా దృక్పథాల పుస్తకం అతి త్వరలో అప్డేట్ అయ్యి మార్కెట్లోకి వస్తుంది. ఈ సందర్భంగా మన యాప్లో ఉన్న క్లాసులన్నీ సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ మీకోసం రివిజన్గా ఉచితంగా కోర్సు తీసుకున్న వారందరికీ కూడా లైవ్ క్లాసులు ఉంటాయి. లైవ్ క్లాసులేమో రివిజన్ క్లాసులు ఉంటాయి. మరియు ఖచ్చితంగా మీరు ఇంతవరకు అంతా కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి, పూర్తి చేసుకోండి. రివిజన్ క్లాస్లో విని ప్రశాంతంగా రివిజన్ చేసుకొని ఎగ్జామ్ రాయండి ఉచితంగా. మరియు అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి హెచ్జిటి టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. అద్భుతంగా ఉంటుంది, వినూతంగా ఉంటుంది. మీరు అంతవరకు సిలబస్ ముందు పెట్టుకొని పుస్తకాల్లో ఉన్న సమాచారం చదవండి. పుస్తకాల్లో ఉన్నది సిలబస్ లేదు, సిలబస్లో ఉన్నది పుస్తకాల్లో లేదు. కాబట్టి రెండింటిని మ్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. కేవలం పుస్తకాలు ఎంబడి పడ్డారో సిలబస్లో కొన్ని పుస్తకాలలో లేని టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి అంతేకాకుండా డిప్యూటీ డిఓ అభ్యర్థులందరూ కూడా టెస్ట్ సిరీస్ అద్భుతంగా రాస్తున్నారు. వారికి అతి త్వరలో పరీక్ష ఉంది. ఇదే నెలలో పెద్ద ఉద్యోగాన్ని వాళ్ళు ఛేదించబోతున్నారు. వారి కోసం మేము అహర్నిశలు కష్టపడుతూ పరీక్షలు పెడుతున్నాం, అనుమానాలు నివృత్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మన విద్యార్థులకే 100% వస్తుంది ఉద్యోగాలు. మరి అంతకంటే ముందుగా ఈరోజు మన టాపిక్ మీకు అందరికీ తెలుసు ఏంటంటే, మరి ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది. మరి ఏ టైంలో చదవాలి, ఏ టైంలో చదివితే బాగా ఎక్కుద్ది? ఏ టైంలో చదివితే బాగా ఎక్కుద్ది కంటే ఫస్ట్ మనకు జాబ్ రావాలనే పిచ్చి కనుక ఎక్కుతే ఆటోమేటిక్గా మన సబ్జెక్ట్ ఎక్కుద్ది. కొన్ని తప్పు పనులను మనం మార్చుకుంటాం, మానుకుంటాం. మరి ఎంత చదివినా గుర్తుండట్లేదంటే ఎంత చదవడం కాదు, ఎంత గుర్తుండడం కాదు, ఎంతసేపు చదవడం, ఎన్నిసార్లు చదవడం అనే కాన్సెప్ట్ను బట్టే ఉద్యోగాలు వస్తాయి, గుర్తుండడం జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి కలిసే మిత్రుడు కొత్తగా అనిపిస్తాడు, కానీ ఎప్పుడు నీతో పాటు ఉండే మిత్రుడు ఎప్పుడు కొత్తగా అనిపించాడు. అంటే ఎప్పుడు చదువుతుంటే సబ్జెక్ట్ కొత్తగా అనిపించదు, అప్పుడప్పుడు చదువుతుంటే సబ్జెక్ట్ కొత్తగా అనిపిస్తుంది. మరి ఏ టైంలో చదవాలి? ఉదయం చదవాలా, రాత్రి చదవాలా, మధ్యాహ్నం చదవాలా, సాయంత్రం చదవాలా, సంధ్యా సమయంలో చదవాలా, బ్రహ్మ ముహూర్తంలో చదవాలి? ఎక్కడున్నారండి? ఏ యుగంలో ఉన్నారు? మరి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పరీక్ష 2 రోజుల్లో ఉంది, డిఎస్సి పరీక్ష, డిప్యూటీ డిఓ పరీక్ష. అప్పుడు అనుకుంటారు, ఒక వారం రోజులు కనుక టైం ఉంటే నాకు ఇంకా రివిజన్ అయ్యేది, బాగా చదివేవాడిని, పెండింగ్ టాపిక్లన్నీ అయిపోయేవి అన్నారు. వారం రోజులు పోస్ట్ పోన్ అయింది. మరి అప్పుడు ఏ టైంలో చదువుతారు? ఉదయం చదువుతారా, రాత్రి చదువుతారా, మధ్యాహ్నం చదువుతారా? అంటే 24 అవర్స్ చదువుతారు. అంటే అప్పుడు 24 అవర్స్ చదివినా ఎక్కుద్ది. కానీ ఇప్పుడు మాత్రం ఏ టైంలో చదవాలి? రాత్రి త్వరగా పడుకుంటారు, ఎందుకంటే ఉదయం లేవాలని. ఉదయం ఎందుకు లేవాలనుకుంటారంటే రాత్రి త్వరగా పడుకోవాలి అని కప్పిపుచ్చుకోవడానికి. మరి ఏ టైంలో చదవాలి సార్? నిజంగా చెప్పండి. అంటే స్పృహ ఉన్నంత వరకు చదవాలి. నువ్వు మేలుకున్నంతసేపు చదవాలి. మేలుకున్నంతసేపు కనుక నువ్వు చదవకపోతే నువ్వు కోలుకోలేవు. ఎందుకంటే నీ మేలు కోరి చెప్తున్నాను. స్పృహ ఉన్నంత వరకు చదవాలి, లేదంటే నిస్పృహకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది విజేతలందరూ కూడా ఎక్కువసేపు చదివిన వాళ్ళు, ఎక్కువ సార్లు చదివిన వారు. కాబట్టి మనకు కావాల్సింది ఎక్కువ సమయం. ట్యాంకులో వాటర్ బాగా ఉంటే ఫ్లో బాగా వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మరి రాత్రిపూట చదివితే ఆరోగ్యం పాడవుతుంది కదా సార్, నిద్రలుండవు, డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అంటే నేను అంటున్నాను, అవమానం కంటే అనారోగ్యం ఏమీ పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే అవమానం చాలా సమాజానికి సంబంధించింది, అనారోగ్యం నీకు సంబంధించింది. మరి రాత్రిపూట చదవాలా, ఉదయం పూట చదవాలా? మరి రాత్రిపూట చదివిన వారికి ఉద్యోగాలు రావా? ఉదయం పూట చదివిన వాళ్ళకి వస్తాయా? రాత్రిపూట మేల్కోలేక మనం ఉదయం పూట చదువుతున్నామా? సరే, ఒక మాట చెప్తాను. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులందరూ కూడా ఎక్కువ రాత్రిపూట చదువుతారు. మరి గుర్తుండదు అంటే 100% గుర్తుంటుంది. ఎందుకు గుర్తుండదు అంటే వారికి జాబ్ రావాలనే పిచ్చి. మీకు తెలుసు, మహమ్మద్ అలీ అనే బాక్సర్ బాత్రూంలో ఉన్న
బాక్సింగ్ రింగ్లో ఉన్న ఒకటి ఆలోచన, ఎలాగైనా సరే గెలవాలి, ఎలాగైనా సరే ఓడించాలి అనుకున్నాడు. అదేవిధంగా ఆయన ఒక్క మాట అన్నాడు, మీకు తెలుసు, నేను ఒక్క కిక్కును 100 సార్లు ప్రాక్టీస్ చేయను, ఒక్క కిక్కును మీకు తెలుసు మహమ్మద్ అలీ బాక్సర్, ఆయన బాత్రూంలో ఉన్న బాక్సింగ్ రింగ్లో ఉన్న ఎలాగైనా సరే గెలవాలి, ఎలాగైనా సరే అవతల వారిని ఓడగొట్టాలి అని అనుకునేవాడు. కాబట్టే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ అయ్యాడు. మరి ఏ రంగంలోనే సార్ మీకు తెలుసు, ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్క కిక్కును మనం 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి, కానీ 100 కిక్కును ఒకసారి ప్రాక్టీస్ చేయడం కాదు. మరి అది అటు ఉంచితే ఉదయం పూట చదివేవారికి, రాత్రిపూట చదివేవారికి తేడా ఏంటంటే, ఉదయం స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా, బ్రష్ టు ఫ్రెష్ వరకు కనీసం 1 అవర్, రైట్, బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ వరకు 3 పూటలు 3 గంటలు, మరి తిన్న తర్వాత రెస్ట్ 1 అవర్, మరి స్నాక్స్ టీ 1 అవర్. ఇటు ఉంచితే మనకి ఇష్టమైన సోషల్ మీడియాలో షార్ట్స్ చూసుకుంటూ పోతూ ఉంటాం, షార్టే కదా అని. కానీ అది షార్ట్ కాదు, అది లాంగ్ అని గుర్తుపెట్టుకోండి. షార్ట్ను మనం లాంగ్ రన్లో చూస్తాం, లాంగ్ టైం చూస్తాం. మరి అటుంచితే మనం ఫోన్లు సాధారణంగా స్విచ్ ఆఫ్ చేయం. అటుంచితే డైరెక్ట్గా మాట్లాడేవారు, ఫోన్లో మాట్లాడేవారు, డైరెక్ట్గా ఎంతోమందితో మాట్లాడుతుంటాం డే టైంలో. మరి అంతేకాకుండా ఫోన్లో అంటే డైరెక్ట్ టాక్స్, ఫోన్ కాల్స్. మరి అటుంచితే మరి వాట్సాప్, మరి ఫేస్బుక్, మరి ఇన్స్టాగ్రామ్, మరియు టెలిగ్రామ్, ఇవన్నీ పోయాక మీకు ఎంత టైం మిగులుతుందో చూడండి. ఓకే, మరి రాత్రిపూట చదువు మొదలు పెట్టాను. మరి ప్రపంచం కనిపించదు, శబ్దాలు వినిపించవు, ఫోన్లు మోగవు. మరి రాత్రిపూట ఇంకా చీకటి, ఒక భయము, నిద్రపోతుంది, చదువు కావట్లేదని ఒక గిల్టీ ఫీలింగ్, రాత్రిపూట చదివే వారికి ఎవరో చూస్తున్నారు కదా అనేవి. మరి అంతేకాకుండా నేను ఫోన్లు తప్పించుకుంటున్నాను, మనుషులు తప్పించుకుంటున్నాను, భోజనాలు తప్పించుకుంటున్నాను, ఫ్రెష్ అప్ తగ్గించుకుంటున్నాను అనే విషయంలో వాడు ఫస్ట్ సక్సెస్. అంటే రాత్రిపూట చదివేవాడికి, ఉదయం పూట చదివేవాడికి చాలా టైం మిగులుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరి ఈ కొన్ని రోజులు మనం రాత్రనక పగలనక చదవాలి. రాత్రిపూట చదివేవాడు ఉదయం పూట పడుకుంటాడు, కాబట్టి ఇవన్నీ తప్పించుకుంటాడు. మరి మీకు అర్థమైంది ఇప్పటికే. పోటీ పరీక్షల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఎక్కువ సమయం కోసం రాత్రి పగలు చదవాలంటున్నాడు. కానీ నేను రాత్రిపూట వీలైతే చదవాలంటున్నాను. సార్ ఆరోగ్యం పాడవుతుంది, కాచిన నీళ్ళే తాగాలి, వడపోసి తాగాలి, ఆయిల్ ఫుడ్ తినకూడదు, వాకింగ్ చేయాలి, శుభ్రంగా ఉండాలి, కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెచ్చుకొని తినాలి, అన్నం వండుకోవాలి, ఇలాంటి రుచికరమైన భోజనం తినాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇవన్నీ పూజలు చేయాలి, ఇవన్నీ అవుట్డేటెడ్ అండి. నాలుక దాటితే రుచి అంతా సేమ్. మనం బతకడం కోసం తినాలి, తర్వాత బాగా బతకడం కోసం తినాలి. కానీ ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. తెలివైన వాడు ఒకసారి కష్టపడతాడు, తెలివి తక్కువ వాడు ఎప్పుడు తప్పులు చేసేవాడు జీవితాంతం కష్టపడుతుంటాడు. అందుకే వాడిని శ్రామికుడు అంటారు, అందుకే వాడిని లేబర్ అంటారు. కాబట్టి నా మాట విని దయచేసి మీకు స్పృహ ఉన్నంత వరకు చదవండి. ఉదయం పూట ఫోన్లలో మిత్రులతో డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్, ఫోన్ కాల్స్, వీలైతే మీరు ఖచ్చితంగా మంచి ఫ్లైట్లో తిరిగేవాళ్ళు, ఫ్లైట్ ఎక్కినవారు సెల్ ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెడతారు. మరి మనం కూడా ఫ్లైట్లో ఎక్కాలంటే మన ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. దయచేసి ఎవరికి సలహాలు ఇవ్వకండి, ఎందుకంటే మీ పరిస్థితే బాగాలేదు. కాబట్టి ఒక సలహా మీకు ఏంటంటే, ఎవరికి సలహా ఇవ్వద్దు. సొంతంగా సెల్ఫిష్గా మీకోసం మీరు కొన్ని రోజులు కష్టపడే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్ ప్రకారం సమగ్రంగా చదవాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు చదివినా మేము ఉద్యోగం కొట్టగలమా అని. నీవు కొట్టగలను, నాకు జాబు కావాలనే పిచ్చి కనుక నీకుంటే ఖచ్చితంగా నువ్వు కొట్టగలవు. కాబట్టి ఎవరైతే ఎక్కువ సమయం చదువుతారో, రాత్రింబగలు చదువుతారో, నిద్రను తట్టుకొని చదువుతారో, సాకులు చెప్పకుండా చదువుతారో, సెల్ ఫోన్ జోలికి వెళ్లకుండా చదువుతారో, మిత్రుల జోలికి వెళ్లకుండా చదువుతారో, బయటికి గుంపులుగా వెళ్లకుండా చదువుతారో, టీ కొట్ల దగ్గర ఉండరో, ఆరోగ్యం గురించి ఆలోచించరో, శుభ్రత గురించి ఆలోచించరో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించరో. చూడండి, నీ వెనుక మాట్లాడేవాడు
గురించి నువ్వు ఆలోచించకు. నీ వెనక మాట్లాడుతున్నావు అంటే వాడు నీ వెనక ఉన్నాడు, నువ్వు ముందున్నావు, నువ్వు వాడికి నీడగా ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి భవిష్యత్తులో సమాజం హేళన చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం చదవాలి, స్పృహ ఉన్నంతవరకు చదవాలి, నిస్పృహకు గురి కాకుండా. కాబట్టి మీరందరూ కూడా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి. మరిన్ని మాటలు, మరిన్ని ప్రేరేపించే మాటలు, ఉత్తేజించే మాటలు మీకోసం, మీ చదువు కోసం, మీరు నిస్పృహలో నిరాశలో ఉన్నప్పుడు మేము తోడుంటాం. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే యాప్లో మెసేజ్ పెట్టండి, మేము ఖచ్చితంగా స్పందిస్తాం, మీ వెంట ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టించేంత వరకు తోడుగా ఉంటాం. ఆల్ ద బెస్ట్.